అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ మహానగరంలోని నిజాం కాలం నాటి గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను మళ్లీ తీసుకువచ్చేందుకు హైడ్రా సన్నద్ధాలు చేస్తూ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాగే ఇతర ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటి ఈ చెరువులకు సంబంధించినటువంటి మీరు ప్రస్తుతం మనం తుమ్మిడికుంట చెరువు వద్ద ఉన్నాము. మీరు చూడొచ్చు, మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు. దీనికోసం చేపట్టబోయేటువంటి పనులపైన హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ ఇంజనీర్లతో సహా ఇతర అధికారులతో కూడా చర్చించారు. నాలాలపైన సర్వే కోసం వివిధ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో ముందుకు వచ్చారు. అయితే అలాగే జేఎన్టీయు, బిట్స్ పిలానీలో ఉన్నటువంటి నిపుణులకు కూడా ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులు నాలాలపైన పునరుద్ధరణపై నివేదికను కూడా ఇచ్చేటువంటి బాధ్యతను కూడా అప్పగించాలని చెప్పి కూడా నిర్ణయించారు. అయితే ప్రాథమిక దశలో 5 చెరువులను అభివృద్ధి చేయనున్నారు. ప్రణాళికలో మొట్టమొదటి తిమ్మిడికుంట మనం చూస్తున్నాం కదా ఆ విజువల్స్లో. అక్కడ గుర్రపు డెక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒక ఎగ్జవేటర్తో ఒక ప్రొక్లైనర్ సాయంతో తొలగిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క తుమ్మిడికుంట నుంచి ఈదులకుంట చుట్టూ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా తొలగించి మనం చూస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ తిమ్మిడికుంటలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. సో దాంతోపాటు బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించి వీటి మధ్య ఉన్నటువంటి నాలా ఏదైతే ఉందో తిమ్మిడికుంట అలాగే ఈదులకుంట మధ్యలో ఉన్నటువంటి నాలా ఏదైతే ఉందో దాన్ని కూడా పునరుద్ధరించారని చెప్పి కూడా హైడ్రా అధికారులు నిన్న సమావేశమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 2 చెరువులే కాకుండా మైసమ్మ చెరువుతో పాటు మూసాపేటలో ఉన్నటువంటి చెరువు, ఇంకొక షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి మరో 2 చెరువులను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 2వ దశలో ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి చెరువులు నాలాల వ్యవస్థను కూడా పునరుద్ధరిస్తామని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నాలాలు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణ కోసం అధ్యయనం చేయడం కోసం కూడా వీటి జేఎన్టీయు అలాగే బిట్స్ సేవలను కూడా వినియోగించుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే జేఎన్టీయు, బిట్స్ పిలానీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు ఈ యొక్క నాలాల వ్యవస్థని పునరుద్ధరించేందుకు వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రణాళికకు సంబంధించి అంటే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రణాళికకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ని డీటెయిల్స్ని కూడా పంపించినట్టుగా కూడా ఆయన నిన్న చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాము. ఇంతకుముందు చాలా చోట్ల అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి కూలగొట్టడం కూడా జరిగింది. అంటే కూల్చివేతలు చేసి వాటిని నేలమట్టం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రజెంట్ ఎన్ కన్వెన్షన్ మీరు చూడొచ్చు, నాగార్జున సినీ హీరోకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ వద్ద ఉన్నాం మనం. సో దాన్ని నేలమట్టం చేశారు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే వీళ్ళు నేలమట్టం చేశారు ఓకే, కానీ ఈ యొక్క ప్రభుత్వ భూమి, ఈ యొక్క చెరువు కుంటల్లో ఉన్నటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి భూమిలో ఇట్లా అక్రమంగా కట్టడాలు నిర్మించి ఈ యొక్క నిర్మాణాలు చేపట్టి వీటన్నిటిని కూలగొట్టడం కాదు, కూల్చివేయడం కాదు, నేలమట్టం చేయడమే కాదు, వీటిని మొత్తం పూర్తిగా అక్కడి నుంచి లేకుండా చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ప్రజలు కూడా ఈ యొక్క హైడ్రా సంస్థకు కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పర్వం కూడా నెలకొంది. ఎందుకంటే కేవలం వీటిని తొలగించడమే కాదు, పూర్తిగా ఇక్కడి నుంచి తీసివేస్తేనే అంటే ఈ యొక్క మట్టి ఏదైతే చెరువులో కుంటల్లో వేసి పూడ్చి వాళ్ళు నిర్మాణాలు చేపట్టారో ఆ యొక్క మట్టిని కూడా పూర్తిగా తీసివేయాలని చెప్పి కూడా, అంటే ఈ యొక్క పూడిక తీస్తేనే దీంట్లో ఇంకొక ఎక్కువ వాటర్ అంటే రెయిన్ వాటర్స్ ఏదైతే ఉందో అది ఎక్కువ స్టోర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో దానికి సంబంధించి ప్రజలు కూడా ఈ యొక్క కూలగొట్టడమే కాదు, కూల్చివేయడమే కాదు, మిగతా అసలు మొత్తం ఏమీ లేకుండా చేయాలి, వాటి రూపురేఖలు కూడా ఏమీ లేకుండా వాటిని కనిపించకుండా చేయాలి, పూర్తిగా చెరువులో విలీనం చేయాలని చెప్పి కూడా ప్రజలు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మీరు చూడొచ్చు, ఇది ప్రస్తుతం మనం వెనకాల మెషినరీ కూడా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈదులకుంట ఏదైతే ఉందో దాంట్లో కూడా యొక్క వర్క్ చేసి దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి నాలాను కూడా పునరుద్ధరించనున్నారు హైడ్రా అధికారులు. యొక్క తిమ్మిడికుంటకు సంబంధించినటువంటి కొంతమంది స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళని అడుగుదాం హైడ్రా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని. మీ పేరు? నారేష్ గారు, ఈ చెరువు అనేది బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉందని చెప్పి ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయడం జరిగింది. సో అలాగే కూల్చి వదిలేశారు కదా, దాని పట్ల మీరు అసలు ఏమంటున్నారు? మాకు స్పష్టంగా కనిపిస్తుంది, ఇక్కడ నుండి మనం చూస్తున్నాము చెరువులో ఉంది, ఇక్కడ గోడ కూడా కట్టేశారు. దానివల్ల మనం హైడ్రా వాళ్ళు కూల్చేయడం జరిగింది అధికారులు. ఇలాంటి చెరువులు పూర్తి చేయడం వల్ల వరదలు రాకుండా ఉంటుంది, మనకు ఎక్కువ స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, వరదలు రాకుండా ఉంటుంది ఇలాంటివి తీసేయడం వల్ల. ఇంకా పూడిక కూడా తీయాలి,
ఇప్పటికే తీయడం వల్ల వాటర్ అనేది స్టోరేజ్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకు వరదలు అనేది రాకుండా హైదరాబాద్లో ఉంటుంది. ఈ హైడ్రా యాక్ట్ వల్ల వాళ్ళు ప్రభుత్వం మంచి పని చేస్తుంది. దీనికి రంగనాథ్ గారు మంచిగా కృషి చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ ఈ ఎన్ కన్వెన్షన్ అనేది మొత్తం కూలగొట్టడం జరిగింది. ఒకటి ఫస్ట్ ఇక్కడ మొత్తం ఇదంతా కబ్జా చేసి మట్టి అంతా వేసేసి ఒక పెద్ద వాల్ కట్టి చెరువుని ఆక్రమించి వీళ్ళు కట్టేసినారు. హైడ్రా వచ్చి మనల్ని ఇదంతా కూలగొట్టిన తర్వాత వెళ్ళిపోయినారు. కానీ మళ్ళీ ఈ కబ్జా చేసిన చెరువు ఏదైతే ఉందో ఈ చెరువుని మళ్ళీ దాంట్లో కలపాలి, ఇదంతా తీసేసేయాలి. మట్టి అంతా తీసేస్తే మనకు ఏదైతే వరదలు ఏవైతే వచ్చినా సరే మనకు హైదరాబాద్ అనేది మళ్ళీ ఫ్లడ్స్ రాకుండా ఫ్లడ్స్ వచ్చినా చేయగలగవచ్చు. హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఈ రెండు చెరువులు అంటే పైలట్ ప్రాజెక్టులో తీసుకున్నటువంటి 5 చెరువులే కాదు, పూర్తిగా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 4000కు సంబంధించి అంటే ఇప్పుడు 4000 పైచిలుకు చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఇలాగే పునరుద్ధరించాలి. అక్రమంగా చేపట్టినటువంటి కట్టడాలను కూడా నీలమట్టం చేసి పూర్తిగా చెరువులను పూడిక తీసేటువంటి పరిస్థితులు కూడా రావాలి. అవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా హైడ్రా అధికారులకు అలాగే హైడ్రా సంస్థకు హైడ్రా రంగనాథ్ ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆయనకు కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. కెమెరామెన్ వేణుతో విజయ్, RTV హైదరాబాద్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.